హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ నాలెడ్జ్. ఈరోజు వీడియోలో మనం డిస్కౌంట్, జిఎస్టీ, ఓటింగ్ ఎలిజిబిలిటీ ఎక్సెల్లో ఎలా చేయాలో నేర్చుకుందాం. ఇక లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్దాం. ఫస్ట్ నేనైతే కొన్ని ఎలక్ట్రానిక్స్ తీసుకున్నాను. వాటి ఎంఆర్పి వచ్చేసి ఇలా ఉంది. ల్యాప్టాప్ 55,000, మొబైల్ 30,000, వాషింగ్ మిషన్ 28,000, జాస్టిక్ 1,300, వాచ్ 3,000, టీవీ 15,000. ఓకేనా. ఇప్పుడు మనం వీటికి 30% డిస్కౌంట్ చేసి ఆఫ్టర్ డిస్కౌంట్ అంటే నెట్ అమౌంట్ ఎలా చేయాలో చూద్దాం. ఓకే, ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ ఎంఆర్పి వేసుకోవాలి. ఎంఆర్పి వచ్చేసి 55,000. 55,000 వచ్చేసి మనకు D5లో ఉంది కదా, బాక్స్ సెలెక్ట్ చేయండి. ఆటోమేటిక్గా D5 వచ్చేస్తుంది. నేను 30% డిస్కౌంట్ చేయాలనుకుంటున్నాను కాబట్టి ఇంటూ 30/100 ఎంటర్ కొట్టండి. ఓకేనా, 16,500 వస్తుంది. నెక్స్ట్ బాక్స్ కింద ఉన్న డాట్ని డబల్ క్లిక్ చేయండి. అన్ని యాక్సెసరీస్ డిస్కౌంట్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. లేదు అంటే ఈజ్ ఈక్వల్ టు ఎంఆర్పి ఇంటూ 30% సింబల్ తీసుకొని ఎంటర్ కొట్టండి, అలా కూడా వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి నెట్ అమౌంట్. యాక్చువల్ ఎంఆర్పిలో నుంచి డిస్కౌంట్ తీసేస్తే నెట్ అమౌంట్ వస్తుంది. ఓకేనా, ఈజ్ ఈక్వల్ టు నెట్ అమౌంట్ వచ్చేసి 55,000. D5 బాక్స్ సెలెక్ట్ చేయండి. మైనస్ ఇచ్చిన డిస్కౌంట్ అమౌంట్. ఇచ్చిన డిస్కౌంట్ అమౌంట్ అంటే 16,500 అంటే E5 ఎంటర్ కొట్టండి. ఈజ్ ఈక్వల్ టు 38,500. ఓకేనా, అంటే మనకు 55,000 రూపీస్ ల్యాప్టాప్ ఆఫ్టర్ డిస్కౌంట్ 38,500కి వస్తుంది. నెక్స్ట్ బాక్స్ కింద ఉన్న డాట్ని డబుల్ క్లిక్ చేయండి. అన్నిటి నెట్ అమౌంట్ అనేది వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి జిఎస్టీ అంటే వస్తువు మరియు సేవల పన్ను. ఓకేనా, దీని ఇంగ్లీష్లో గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అంటాము. మనం పర్చేస్ చేసే ప్రతి ప్రోడక్ట్ పైన జిఎస్టీ యాడ్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను కొన్ని ఐటమ్స్ తీసుకున్నాను, వాటికి జిఎస్టీ 0.5% యాడ్ చేద్దాం. ఓకేనా, ఈజ్ ఈక్వల్ టు ఓపెన్ బ్రాకెట్ యాక్చువల్ అమౌంట్ ఎంత ఉంది, 700. కాబట్టి ఆ బాక్స్ని సెలెక్ట్ చేయండి. అది C6లో ఉంది కాబట్టి ఆటోమేటిక్ C6 వచ్చేస్తుంది. ఈజ్ ఈక్వల్ టు ఓపెన్ బ్రాకెట్ C6 ఇంటూ 0.5 ఇది జిఎస్టీ. ఓకేనా, 0.5 క్లోజ్ బ్రాకెట్ బై 100 ఎంటర్ కొట్టండి. ఓకే కదా. నెక్స్ట్ వచ్చేసి నెట్ అమౌంట్. యాక్చువల్ అమౌంట్ ప్లస్ జిఎస్టీ కలిపితే మనకి నెట్ అమౌంట్ వస్తుంది. ఓకేనా, యాక్చువల్ అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు C6 ప్లస్ D6 ఎంటర్. ఓకే కదా. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఓట్ ఎలిజిబిలిటీ ఈజ్ ఈక్వల్ టు ఇఫ్ ఓపెన్ బ్రాకెట్ మనకు ఓట్ అనేది ఏజ్ పై డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి ఏజ్ సెలెక్ట్ చేద్దాం. ఏజ్ ఎక్కడ ఉంది, E6లో ఉంది కాబట్టి E6 గ్రేటర్ దెన్ ఈజ్ ఈక్వల్ టు 18. గ్రేటర్ దెన్ ఈజ్ ఈక్వల్ టు 18 ఎందుకు తీసుకున్నామంటే 18 లేదా దానిపై ఉన్న వారు దీనికి ఎలిజిబుల్ అవుతారు కాబట్టి గ్రేటర్ దెన్ ఈజ్ ఈక్వల్ టు 18 తీసుకున్నాము. 18 తర్వాత కామా. నెక్స్ట్ SRను తీసుకోవాలి, ఎందుకంటే దీని ద్వారానే ఎలిజిబుల్ కాదా అని తెలుస్తుంది. ఇన్వర్టెడ్ కామాస్ ఎస్, ఇన్వర్టెడ్ కామాస్ కామా, ఇన్వర్టెడ్ కామాస్ నో, ఇన్వర్టెడ్ కామా క్లోజ్ బ్రాకెట్ ఎంటర్. నెక్స్ట్ బాక్స్ కింద ఉన్న డాట్ని డబుల్ క్లిక్ చేయండి. ఈ విధంగా అందరివి వచ్చేస్తాయి.